జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణం కటికెవాడకు చెందిన గొల్లపల్లి రాజేష్ అనే యువకుడు బతుకుతెరువు కోసం గత డిసెంబర్లో ఆజాద్ వీసాపై దుబాయ్కి వెళ్లాడు. ఎంప్లాయ్మెంట్ వీసా ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలలో ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులో ఇరుక్కుపోయిన సంఘటన జరిగింది. బ్యాంకుల ఖాతాను తెరిపించి ఒక ముఠా రాజేష్ను నమ్మించి అతనితో ఆ అకౌంట్ల ద్వారా లావాదేవీలు చేశారు. అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్ల గురించి దర్యాప్తు కోసం దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు దుబాయ్ దాటి వెళ్లకుండా రాజేష్పై ట్రావెల్స్ బ్యాన్ విధించింది. దుబాయ్లో బ్యాంక్ మోసాల ముఠా ఉచ్చులో చిక్కిన రాజేష్ను రక్షించాలని అతని కుటుంబ సభ్యులు పలువురు నాయకులను కలిశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన జీవన్ రెడ్డి తగిన సహాయం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయ్లోని ఇండియన్ కాన్సులేటివ్, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఈ నెల 18వ తారీఖున వైర్లెస్ మెసేజ్ పంపించారు. రాజేష్ తండ్రి పక్షవాతంతో మంచాన పడగా తల్లి గత కొన్ని రోజులుగా ఆహారం తీసుకోక అనారోగ్యానికి గురైంది. భార్య, తన పిల్లలు రాజేష్ కోసం ఎవరిని కలవాలో అర్థం కాలేదు. ఈ స్థితిలో ఆందోళన చెందుతున్నారు. అన్నం తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నామని అప్పుల బాధ తట్టుకోలేక విలపిస్తున్నారు. ఎవరైనా దయతలిచి రాజేష్ ని ఇండియాకు తీసుకురాలేని ఎడల కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఆత్మహత్యకు సిద్ధపడతామని తెలిపారు. వచ్చేసిన తర్వాత జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంటే నేను ఆ మాటలు నమ్మేసేసి నేను ఫ్లైట్ టికెట్ లేకుండా అంటే నేను వేరే వాళ్ళ సామాన్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఫ్లైట్ టికెట్ కొడితే అబుదాబి నుండి నేను ఎయిర్పోర్ట్లో నాకు పోలీసులు దొరకబట్టేసేసి ఇట్లా అనేది బ్లాక్ లిస్ట్లో ఉన్న తర్వాత మన ఇది రిపేర్ కేసు ఉందని చెప్పేసి నాకు ఇంటర్గేషన్ చేసేసేసి ఒక 4-5 డేస్ తర్వాత ఇట్లా నీ అకౌంట్లో 10,500 దిరమ్స్ అనేటివి ఇల్లు ట్రాన్సాక్షన్ చేసిర్రు అని చెప్పేసి నాకు ఇంటర్గేషన్ చేసి ఇట్లా చెప్పారండి. నేను చాలా మోసపోయాను. అసలు వాళ్ళు ఏం చేశారో ఏమో అర్థం కాలేదండి. దాని తర్వాత ఇక్కడ వేరే తిరుమల తెలుసుకున్న తర్వాత ఒకసారి అకౌంట్లో చెక్ వేసుకోమని చెప్పేసి అంటే అకౌంట్లో చెక్ వేసుకున్న తర్వాత కూడా అది కంప్లీట్లీ మొత్తం అన్ని -20,000 ఇట్లా మొత్తం అన్నీ చూపిస్తున్నాయండి. లోన్ కూడా తీసినట్టున్నారు. కానీ ఎలాంటి క్రెడిట్ కార్డు నేను తీసుకోలేదండి, ఎలాంటిది డబ్బులు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. చాలా మోసపోయాను. దయచేసి ఇండియా గవర్నమెంట్ అనేది నా మీద దయచేసి నన్ను కొంచెం ఇండియా తీసుకురావాల్సిందిగా పెట్టుకుంటానండి. నా అమ్మ నాన్న కూడా నాకు బాగాలేరు, నాకు కొడుకు బిడ్డ. దయచేసి నన్ను కొంచెం ఎట్లయినా సరే గొవ్వలు పెట్టేటోళ్ళు లేరు, మాకు గొవ్వలు చేసేటోళ్ళు లేరు. దిక్కులేం బతికైంది. ఇప్పుడు మరి కొడుకు గట్లా కొడుకు అటువాయే. ఇప్పుడు పరిస్థితి అయింది, ఆన్ పరిస్థితి అయింది, పిల్లగాళ్ళ పరిస్థితి అయింది. పిల్లగాళ్ళు పిల్లి కూనలు లెక్క ఇల్లు, మేము పిల్లి కూనలు బుచ్చపల్ల లెక్క అయిపోయినాము. మరి బతుకు ఆ పిల్లగాడు ఒక్కడే కొడుకు, నాకు 4 బిడ్డలు. ఒక్కరు కూడా మాకు పెట్టేవాళ్ళు లేరు. నా కొడుకు ఇప్పుడు 6 నెలలు పోయి 7 నెలలు అవుతుంది. ఇక్కడ